శ్రీ శ్రీనివాస రామాంజన్ ఒలింపియాడ్ స్కూల్ అధినేత ముచ్చ రాజిరెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం లయన్స్ క్లబ్ నేతలు ఆత్మీయుల మధ్య ఘనంగా జరిగాయి. ముందుగా తన జన్మదినం పురస్కరించుకొని డాక్టర్ ముచ్చరాజు రెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ చేరుకొని తన స్టాఫ్ స్నేహితులతో కలిసి ముందుగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ముచ్చ రాజిరెడ్డికి లయన్స్ క్లబ్ నేతలు, పుర ప్రముఖులు, స్నేహితులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ ముచ్చ రాజిరెడ్డి సహృదయ అనాథాశ్రమం చేరుకొని ఆశ్రయం పొందుతున్న అనాథలకు చద్దర్లు, పండ్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి మల్లాడి రామరెడ్డి, లయన్స్ క్లబ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరికిషన్ రెడ్డి, లయన్ రీజన్ చైర్పర్సన్ పొన్నాల సంయుక్త వర్ధనపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు సునీల్, జేఏటీ మెంబర్ రేవూరి రమణారెడ్డి, జెర్సీలు రంగారావు రాఘవేందర్ రెడ్డి, లయన్స్ మెంబర్ శ్రీ శ్రీనివాస రామాంజన్ ఒలింపియాడ్ స్కూల్ ఉపాధ్యాయులు, సాఫ్ట్ పుర ప్రముఖులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మా ఆత్మీయ మిత్రుడు ముచ్చ రాజిరెడ్డి లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వారు మొదలు రక్తాన్ని దానం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి దానాలు అనేటివి కూడా రాజిరెడ్డికి మరి పాత పద్ధతులు ఇవన్నీ, ఎందుకంటే గతంలో విద్యార్థి దశ నుండి ఈ రోజు వరకు అనేక దఫాలుగా రక్తదానాన్ని చేసి, అన్నదానాలు చేసి, వస్త్రదానాలు చేసి సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తి మా ఆత్మీయ మిత్రుడు ముచ్చ రాజిరెడ్డి. ఈరోజు 62వ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి అతన్ని చూస్తే 62 సంవత్సరాలు నిండిన వ్యక్తిగా కనబడడు. నిత్య యువకునిగా నవ్వుతూ, నవ్విస్తూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉరకలేస్తుంటాడు. కార్యక్రమాలు ఉంటే ఎంత ఉన్నా కూడా అవన్నీ కూడా మరి కార్యక్రమాలు అటెండ్ కావాలని చెప్పి వాటికి అటెండ్ కాకుండా లయన్స్ క్లబ్ కు ప్రాధాన్యత ఇస్తున్నాడు. చాలా సంతోషం. లయన్స్ క్లబ్ కు సేవ చేయడం అనేది ఒక ప్రజలకు బాగా ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడే ఒక సంస్థ ద్వారా మరి సేవా కార్యక్రమాలు ఇస్తా ఉన్నాడు. అనాథాలను ఆదుకోవడం, మరి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం, మరి విద్యను బోధించడం, విద్యతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అతను ముందుండి ఈ రోజు వరంగల్లో పేరు తెచ్చుకున్నాడు. వర్ధన్నపేట క్లబ్ నుండి లయన్స్ క్లబ్ మెంబర్ గా అంచెలంచెలుగా ఎదిగి జిల్లా
గవర్నర్ గా మరి ఎన్నిక కావడం అనేది మరి గొప్ప విషయం. ఎందుకంటే అతను మొదటిసారి ఎన్నికల్లోనే జిల్లా గవర్నర్ గా లయన్స్ క్లబ్ ఎన్నికవడం అనేది నేను చాలా 40 సంవత్సరాలు చూస్తున్నా. ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ముత్యా రాజిరెడ్డి యొక్క కార్యక్రమాలు, ముత్యా రాజిరెడ్డి బహత్తరమైన ప్రణాళిక పద్ధతిలో ఒక నిర్ణయాలు తీసుకొని, మంచి నిర్ణయాలు తీసుకొని అది సాధించాలి మొక్కవని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో లయన్స్ క్లబ్ గవర్నర్ గా ఉండి నేను పనిచేయాలని చెప్పి తపనతోని ముందడుగు వేయడం వల్ల ఈ రోజు మొదటిసారి మరి జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ గా ఎన్నిక కావడం అనేది చరిత్రలో మరి లిఖించదగ్గ విషయం. అలాంటి వ్యక్తి ముత్యా రాజిరెడ్డి గారు ఈ రోజు మరి అందరి సమక్షంలో, లయన్స్ క్లబ్ సభ్యుల సమక్షంలో రక్తదానం నిర్వహించడం, మరి అనాథ ఆశ్రమంలో కూడా ఈ రోజు వారికి అన్ని విధాల ఆర్థికంగా ఆదుకోవడం, అన్నదానం చేయడం, దాని తర్వాత అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. గొప్ప విషయం. ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్లు జీవించాలని చెప్పి, వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మేము ఆత్మీయ మిత్రులుగా 44 సంవత్సరాల నుంచి ఒక క్లోజ్ ఫ్రెండ్స్ గా, ఈరోజు మామూలు స్నేహం వేరు, మా స్నేహం అనుబంధం అనేది విడదీయరాని బంధం, ఫెవికాల్ బంధంగా మా స్నేహం కొనసాగుతూ ఉన్నది. అనేక కార్యక్రమాల్లో, జీవితంలో అనేక మలుపుల్లో కూడా మా యొక్క అనుబంధం ఉంటుంది. మా యొక్క ముందడుగు వేయడం జరుగుతుంది. కాబట్టి మా మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు ముత్యా రాజిరెడ్డి గారికి నేను ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రస్తుతం జోన్ చైర్మన్ గా పనిచేస్తున్నాను మన ఆర్సీ సైన్స్ గారి. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన రాజిరెడ్డి గారు మా క్లబ్ మెంబర్ అయినందుకు, అందులో పీడీజీగా చేసినందుకు, అందులో ఈసారి మల్టిపుల్ కౌన్సిల్లో బెస్ట్ చైర్మన్ గా కూడా ఉన్నారు కనుక వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఓన్ క్లబ్ వడ్డలపేట. ఐ విష్ హిమ్ దట్ ఏ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మొల్లాడి రామరెడ్డి, తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. మరి ఈరోజు మా చిరకాల మిత్రుడు ముత్యా రాజిరెడ్డి గారి జన్మదినం ఇక్కడ రెడ్ క్రాస్ లో మరి జరుపుకోవడానికి అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. దాదాపు మేము 42-43 ఏళ్ళ స్నేహం మాది. ప్రభాకర్ రెడ్డి కానీ, రాజిరెడ్డి కానీ, మేము ఇంకా 3-4 మిత్రులు ఉన్నాము. మేము అందరం దాదాపు అప్పుడు 82 నుంచి మేము మిత్రులం. ఇప్పటికి కూడా మా స్నేహం అలాగే కొనసాగుతున్నది. ఎన్ఎస్సిఐలో రాజిరెడ్డి గారు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. ఆయన నాయకత్వంలో అప్పుడు స్టూడెంట్ వింగ్ లో పనిచేయడం జరిగింది. అప్పటి నుండి కూడా మేము పాలిటిక్స్ నే ఉన్నాం. ఆయన స్కూలు ఫీల్డ్కి పోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు స్కూల్ నిర్వహణలో కానీ, మరియు లయన్ నిర్వహణలో కానీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ లయన్స్ క్లబ్ కు ఒక కీలకమైన టీడీజీగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కోఆర్డినేటర్, మల్టిపుల్ కోఆర్డినేటర్ గా పనిచేయడం మాకు చాలా గర్వకారణం. ఈరోజు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, 2 నూరేళ్లు సుఖశాంతులతోటి, ధనధాన్యాలతో, మనశ్శాంతితోని బతకాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈనాడు మన మల్టిపుల్ లయన్స్ ఫెస్ట్ కోఆర్డినేటర్ మరియు పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 320F గారి జన్మదిన సందర్భంగా మనం అందరం కలుసుకోవడం జరిగింది. వారికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ తరఫున, 320F తరఫున వారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారు ఈ సంవత్సరం కానీ ఇక ముందు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు నడవాలని కోరుకుంటూ, భగవంతుణ్ణి వారిని ఇలాంటి జన్మదినాలు ఇంకా 100 జరుపుకోవాలని భగవంతుని మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నా పేరు రేవూరు రమణారెడ్డి. నేను 320F GST కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను. అది కూడా వారి సహాయ సహకారాలతోటి నేను ముందు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, వారి తోడ్పాటుతోటి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు లయన్ పీడీజీ ముత్యా రాజిరెడ్డి గారి బర్త్డే సందర్భంగా రెడ్ క్రాస్ లో మన బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం జరుగుతున్నది. ఇంకా ఈ సార్ బర్త్డే సందర్భంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తే, ఇదివరకు కూడా గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేసి మన డిస్టిక్ ను కూడా ముందు నడిపించారు.
అదే స్థాయిలో ఇప్పుడు కూడా మంచిగా నడిపిస్తూ అందరినీ సేవా దృక్పథంతో నడిపిస్తున్నారు. అట్లాగే కొనసాగించి ఆరోగ్యాలతోటి నిండా నూరేండ్లు 115. నా పేరు పొన్నాల సంయుక్త, రీజన్ చైర్పర్సన్. సారు రీజన్ అడ్వైజర్ గా ఉన్నారు. అన్ని సలహా సూచనలతో నేను ముందుకు నడుస్తున్నాను. ఇంకా మంచి నాకు అన్ని కూడా నేర్పిస్తూ మంచి ముందు నడిపిస్తారని భావిస్తూ ఇంకా మంచిగా ఉండాలని, సారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పీడీజీ ముచ్చా రాజిరెడ్డి గారి బర్త్డే విషెస్ జరుపుకుంటూ ఇట్లాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో జరగాలని నేను ఆకాంక్షిస్తూ, వారు చేసిన సర్వీసెస్ను సరే ఇది టైం కాదు ఇక్కడ చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. నేను నా పేరు రాఘవేందర్ రెడ్డి. నేను జెర్సీ. మా ఆర్సీ గారు పొన్నాల సంయుక్త. మాకు రాజిరెడ్డి గారు చాలా మొదటి నుంచి కూడా చాలా కోఆపరేటివ్గా ఉండే. నేను ఎప్పుడో జెర్సీని అయ్యేది ఉండే. రాజిరెడ్డి గారే నన్ను ఎన్నోసార్లు ప్రోత్సహించాను, కానీ నేనే అప్పుడు నా హెల్త్ పర్మిట్ చేయక నేను ఒప్పుకోలేదు. ఎనీహో ఇప్పటికైనా నేను జెర్సీ అయినా ఈ సందర్భంగా నిండా నూరేండ్లు ఇటు ధనంతోటి కానీ, ధాన్యంతోటి కానీ, విద్యతోటి కానీ, డబ్బుతోటి కానీ జీవించాలని, అంటే బ్రతకాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ముచ్చా రాజిరెడ్డి గారి బర్త్డే సందర్భంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. దానికి మా వర్ధంపేట క్లబ్కు మూల ముచ్చా రాజిరెడ్డి గారే. ఆ వర్ధంపేట క్లబ్ ఈరోజు డిస్టిక్లో ఒక పేరు వచ్చిందంటే తన వల్లనే. ఆ క్లబ్లో మన నిలబడి మా అందరితోని అన్ని కార్యక్రమాలు చేపిస్తూ పీడీజీగా ఆ క్లబ్ను ఎదగేందుకు కూడా, అలాగనే లైన్ క్విస్ట్ మల్టిపుల్లోను, అలాగనే నేను ఆర్సీగా ఉన్నప్పుడు తన సహాయ సహకారాలు తీసుకుని నేను ఇంటర్నేషనల్ అవార్డు కూడా పొందడానికి తనే ముఖ్య కారణం. అలాగనే పోయిన సంవత్సరం ప్రతి కార్యక్రమం, నా కింద ఉన్న ప్రతి క్లబ్లో ప్రతి కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని నన్ను ప్రోత్సహించి జిల్లాలోనే నంబర్ 1 ఆర్సీగా నిలబెట్టినందుకు, అలా నిలబడడానికి కారణం కూడా తనే. నేను ఈ లైనిజంలోకి రావడానికి కూడా తనే కారణం. మా చిన్నమ్మ కొడుకు. దానివల్ల మా ఇద్దరికి బాగా సంబంధాలు ఉంటాయి కనుక తన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో, ఐశ్వర్యాలతోని, పిల్లలతోని అందరు సుఖంగా ఉండాలని కోరుకుంటూ తన బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా జన్మదిన సందర్భంగా మరి నా ఆత్మీయ మిత్రులు వద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, తర్వాత మా లైన్స్ జిఎస్టి చైర్పర్సన్ రేవూరి రమణారెడ్డి గారు, తర్వాత మా రీజన్ చైర్పర్సన్ సంయుక్త గారు, జెడ్సీ రంగారావు గారు, రాఘవేందర్ రెడ్డి గారు, తర్వాత మిత్రుడు మా తమ్ముడు రాజిరెడ్డి, మరి మా లైన్ మిత్రులు మా శ్రీనివాస రామానుజన్ స్టాఫ్, మా వర్ధనపేట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ గారు, మా మిత్రులందరికీ కూడా నా జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ లో జరుగుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి అందరూ హాజరై నాకు విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కలిసి వారితో కొద్దిసేపు కాలక్షేపం చేసి వారి అవసరాలు కూడా తీర్చేందుకు కూడా ఈ సందర్భంగా అక్కడ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 320F జిల్లా మరియు మల్టిపుల్ 320 MD 320లో అనేక రకాలుగా నా జన్మదిన సందర్భంగా సర్వీస్ యాక్టివిటీస్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, తర్వాత ఐ స్క్రీనింగ్ క్యాంప్స్ కానీ, హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ కానీ, రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా క్లబ్ మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ ముచ్చా రాజిరెడ్డి, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మల్టిపుల్ కౌన్సిల్ జాయింట్ కోఆర్డినేటర్.
లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20F పాల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ముత్యారాజిరెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముత్యారాజిరెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరి ఈ జిల్లాను ఒక అగ్రపథంలో తీసుకుపోయినటువంటి వ్యక్తులు. మరి వారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ సహృదయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం అనేది, అన్న వితరణ కార్యక్రమం అనేది వారు చేయడం జరిగింది. వారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఈ జిల్లాను, అంటే ఉమ్మడి జిల్లా మరియు పక్కన ఉన్నటువంటి కరీంనగర్, నల్గొండ, ఈ జిల్లా లోపల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముత్యారాజిరెడ్డి గారు. మరి ఈ లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సేవా సంస్థలో సేవాభావం కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ జిల్లా లోపల ఒక పేరును తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ముత్యారాజిరెడ్డి గారు. మరి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, డిస్ట్రిక్ట్ T20F. ముత్యారాజిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వారు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం మరియు వృద్ధాశ్రమంలో వారిని అందరి వృద్ధులను సన్మానించడం, సత్కరించడం, అన్న ప్రసాద వితరణ, జిల్లాలో చక్కటి వర్ధన్నపేట క్లబ్ లో మంచి సేవా తత్పరుడుగా ఒక స్కూల్ సేవ పిల్లల్ని ముందంజలో పెద్ద అంటే ఒక పొజిషన్ లో తీసుకుపోయిన వారి ఉపాధ్యాయులనే కాకుండా దాని స్వయం వృత్తి, ఇది సేవా వృత్తిలో వారు సక్సెస్ఫుల్ గా ఉంటూ మల్టిపుల్ లో మరి మేటి ఆర్గనైజర్, లయన్స్ ఫెస్ట్ ఆర్గనైజర్ గా ముఖ్య సేవలు అందిస్తున్న వారికి అన్డివైడెడ్ తెలంగాణ జిల్లాలో మొత్తంగా వారి పేరు మోగుతున్నట్టుగా వారి సేవలు, చక్కటి పిల్లల్ని, ఫెస్ట్ అంటే అడల్ట్స్ పిల్లల అభివృద్ధి కార్యక్రమం, వాళ్ళ మనోగత రుగ్మతలు మార్చడానికి వారు కూనుకున్న దిశ దశ సేవా కార్యక్రమాల్లో భాగంగా సేవా కార్యక్రమం అందిస్తున్న వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. లైన్ హరికిషన్ రెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ T20F.